శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి 58వ భాగం 5/11/20. గతంలోకి అనేది జీవితం, సంస్కృతి. రావటం పోవటం అనేవి సాపేక్షక, అంటే రిలేటివ్. ఒకవైపు అధరాయే అన్నట్టు. విశాఖలో బయలుదేరి తుమ్మపూడి వస్తున్న వ్యక్తి తుమ్మపూడి వారి దృష్టిలో రావటం, విశాఖ వారి దృష్టిలో పోవటం. ఒక చోటుకు రావటం అంటే ఇంకో చోటు నుంచి పోవటం. ఇట్లాంటివే ఆయన అడుగుతూ ఉంటారు. వ్యక్తికి ముందు నిలుచున్న మనిషి ఫలానా వ్యక్తి వస్తున్నాడంటాడు. ఆ వస్తున్న వ్యక్తికి వెనకాల నుంచున్న మనిషి కూడా వస్తున్న వ్యక్తి మీద ఇష్టం లేన బాధపడ, ఇష్టం ఉంటే సంతోషం. ఎవరో అతిథులు వస్తున్నారు, పోతున్నారు. వేసవిలో ఒక సాయంత్రం కాజీపేట నుంచి కృష్ణాబాయి వచ్చేది. సంగం జాగర్ల మూడు నుంచి కాకాని రంగమ్మ గారు. కృష్ణాబాయి వయస్సు చిన్నది, రంగమ్మ గారి వయస్సు పెద్ద. కృష్ణాబాయి ఆధునిక విద్యాభ్యాసం చేసింది. రంగమ్మ గారు దేశీ చదువు మాత్రమే చదివి. రంగమ్మ గారు మాటపదం కలిగి ఉన్నవారు. తక్కువ ఒడిదుడుకులతో సరళంగా కాఫీగా సాగి. రంగమ్మ గారి జీవితంలో అన్నీ ఒడిదుడుకులే, అన్నీ ఆపదలే, అన్నీ క్లిష్ట పరిస్థితి. అయినా ఆమె చెక్కు చెదిరినట్టేం కనపడదు. ఇద్దరు అదివరలో పరిచయం లేదు. తుమ్మపూడిలో వాళ్ళిద్దరికీ మొదటిసారి పరిచయం. రాత్రి రంగమ్మ గారు కొన్ని పాటలు పాడి వినిపించారు. కృష్ణ, మేమంతా ఆ రాత్రి చాలా పొద్దుపోయి చాలా విషయాలు సంస్కృతి మీద చిన్న ఇంగ్లీషు వ్యాసాన్ని పంపమని ఒక ప్రత్యేక సంచిక వాళ్ళు అడిగారు. సంస్కృతి గురించి కొత్తగా ఏం రాయాలో తోచల. సంస్కృతిని గురించి రాయటం పాతబడిపోయింది. అయినా ఫ్రాగ్రెన్స్ ఆఫ్ కల్చర్, అంటే సంస్కృతి యొక్క పరిమళం. టు ఎగ్జిస్ట్ ఈజ్ ఎ గ్రేట్ జాయ్, no doubt, but to live is a great joy. To live quite different from to exist. Existence denotes being, while living does becoming. It is the fragrance of culture that distinguishes the living from the existing and the being from the becoming. Culture is the retirement, refinement of life. The intensification of intellect and the purification of emotion. In short, the culture is the cult of enlightenment. ఉండటం అనేది గొప్ప వరమే, సందేహం లేదు. కానీ జీవించటం అనేది ఇంకా గొప్ప ఆనందం. జీవించటం అనేది ఉండటం అనే దానికి పూర్తిగా భిన్నం. భావాన్ని తెలియజేస్తే ఉండటం అనేది, జీవించటం భావాన్ని తెలియచేసి ఉండటం నుంచి జీవించటాన్ని, భావం నుంచి భావాన్ని వేరుపరచగలదు. సంస్కృతి పరిమళం. సంస్కృతి అనేవి జీవితాన్ని లాలిత్యపరచటాన్ని, మేధస్సుకు పదులు పెట్టడం, వేగాన్ని పరిశుద్ధి చెయ్యాలి. కొద్దిలో చెప్పాలంటే సంస్కృతి అనేది సంబోధి మార్గం. సంస్కృతిని ఈ విధంగా నిర్వచించడంలో వాస్తవిక దృక్పథానికి కంటే కవితామయ దృక్పథం ఎక్కువగా ఉన్నట్టు. ఎందుకో కథలు రాయటం చెయ్యలేదు నేను ఇంతవరకు, అందుకని కథలు చదవటం కూడా లేదు. డాక్టర్ చేసుకోండి, చెల్లెన్ని ప్రొఫెసర్ చేసుకోండి. ప్రపంచంలో బావ మరదళ్ల మధ్య, వదిన మరదుల మధ్య ప్రేమ కలాపాలు అడపా దడపా జరుగు. రవీంద్రుడు దాదాపు అంతిమ నవల దుయి బోస్ అక్కా చెల్లెండ్రు అనే చిన్న నవలలో బావకు మరదలకు మధ్య నడిచే ప్రణయ సరసాలను వర్ణిస్తాడు రవి. వివాహం చేసుకున్న భార్య మీద కంటేను, భర్త మీద కంటేను
ఇతరుల మీద ఎక్కువ ప్రణయ దృష్టి ఉండటం అతి ప్రాచీన కాలం నుంచి ఇవాల్టి వరకు ఉంటూనే ఉంది. మానసిక స్వేచ్ఛ మధ్య సామాజిక నిషేధాల మధ్య మనిషి నలిగిపోతూ ఉంటుంది. దేశానికి ముప్పు వాటిల్లినప్పుడే దేశభక్తికి ప్రాధాన్యం. కానీ ఎప్పుడూ దేశభక్తుడిగా జీవిస్తూ ఉంటే మానవతకు నష్టం. అమెరికా భారత రాయబారిగా ఉంటున్న బీకే నెహ్రూ ఏదో సందర్భంలో అమెరికాలో ప్రసంగిస్తూ భారతదేశాన్ని కొన్ని చేదు సత్యాలు చెప్పి భారతదేశాన్ని ఆధ్యాత్మిక దేశం అని పొగడకుండా ఆయన భారతదేశంలోని చీకటిని కొంత ప్రదర్శించారు. అమెరికాలో దానితో మన దేశంలో దేశభక్తులందరికీ ఆయన మీద అమితమైన ఆగ్రహం కలిగి స్వయంగా జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో మాట్లాడుతూ తానే బీకే నెహ్రూ స్థానంలో ఉండి ఉంటే అలా మాట్లాడే వాణ్ణి కాదన్నారు. తీయని అబద్ధాలు వినటానికి అలవాటు పడ్డ ప్రజలు చెవులకు చేదు నిజాలు రుచించవు. జాతికి మధ్య ద్వేషాన్ని పోగొట్టుకొని మానవ జాతి అంతా ఒక్కటే అని అంతర్జాతీయ వైశాల్యాన్ని గ్రహించే దేశానికి మధ్య యుద్ధాన్ని నివారించి విశ్వ ప్రేమలో శాంతి సౌఖ్యాల మధ్య జీవించడానికి అవకాశం కల్పించుకోండి. చిత్రాలు చిత్రించక ఈ మధ్యకాలం చాలా కాలమైంది. అంటే బొమ్మలేసి చాలా కాలమైంది. ఎడారి అవతల నీల పర్వతం అనే దృశ్యం తైల వర్ణాల్లో చిత్రించి మెలకలున్న చోట కొంచెం తెల్లగా ఈ గోధుమ రంగు మీదుగా దూరాన నీల పర్వతం కనబడు. గోధుమ వర్ణపు ఇసుక ఎడారి చూసి ఎండుగా విసుగెత్తిన కన్ను ఇంకా వెనక్కు ప్రయాణించేవారు కంటికి చల్లగా తట్టే నీల పర్వతం కనిపించే వరకు కన్ను తనకు తట్టిన ఆనందాన్ని హృదయానికి పంపడంతో ఒక రసానుభూతి. ప్రకృతి చిత్రాల్లో కానీ ఫోటోగ్రాఫ్లో కానీ నీడలకు చాలా రమణీయకత ఉంటుంది. షాడోస్ చెట్ల నీడలు ప్రత్యేకంగా రసాత్మకంగా ఉంటుంది. ప్రకృతి చిత్రాన్ని చెట్లతో కొండలతో చిత్రించి తేలిగ్గా రక్తి కట్టించి శీతాకాలపు ఉదయాలు మంచుతో కప్పబడిన వస్తువులతో అస్పష్టంగా ఉంటాయి. ఇందాక చెప్పిందాలో సెల్ అవుట్ అని ఒక రకమైన ఫోటోగ్రఫీ ఉంది. మేము మొదటిసారిగా బందర్లో ఉన్నప్పుడు ఆ బందర్ సముద్రానికి వెళ్ళాము. నేను మా తమ్ముడు కృష్ణమోహన్, అలాగే విఠల్ అనేటువంటి వాడు, పుట్టివాడు రామకృష్ణ అనేటువంటి వాడు, వి రామకృష్ణ ఇంటి పేరు, వత్తుమిల్లో ఏదో వాడు, మేమందరం కలుపుకు వెళ్ళాం. అక్కడ కొన్ని ఫోటోలు సెల్ అవుట్లో తీసుకున్నాం. చాలా బాగా వచ్చాయి. ఆధునిక చిత్రకళలో పెర్స్పెక్టివ్కు స్థానం లేదు. కారణం ఆధునిక చిత్రకళ ఏ వాస్తవ రూపాన్ని చూపించదు. 10 రోజుల్లో 15 చిత్రాలు వివిధ ప్రాకృతిక శోభలు తెలిపేవి గీశారు. నీటి రంగులు విషయ చిత్రంలో కానీ నిర్మాణ విషయంలో వీటిలో పునరుక్తి ఎక్కడా లేదు. కొన్ని చిత్రాలు ప్రాదేశిక శోభా ప్రధానమైతే మరికొన్ని వాతావరణ శోభా ప్రధానమై కొన్నింటిలో రెండిటి ప్రాధాన్యత. చెంచు కోయలతో స్నేహం 38. వేసవి పొలాల్లో పైర్లు ఉండనందున తడి కూడా ఉండకపోవటంతో గుడిసెలు డేరాలు వేసుకొని తాత్కాలికంగా వానలు ప్రారంభించేదాకా నివాసం చెయ్యటానికి వసతిగా ఉంటుంది. ఒక గుడిసె ముందు కానీ డేరా ముందు కానీ తమ స్వంతం కాని బోలెడు స్థలం ఉంటుంది. అది తమ స్థలం కాకపోయినా దాన్ని తాత్కాలికంగా ఆక్రమించటంలో వాళ్లలో వాళ్ళు అంటే బిచ్చగాడు కలహించుకొని దెబ్బలాట వరకు వస్తారు. మద్యపాన నిషేధం అమల్లో ఉన్న తుమ్మపూడిలో ఈత కళ్ళుకు తాటి కళ్ళు కూడా కరువు ఉండేది. అందుకే రకరకాల బిచ్చగాడు వేసవిలో
వచ్చి ఖాళీ పొలాలు తమ రంగు గుడ్డల డేరాలతో చాపలతో కప్పిన గుడిసెలు వేసుకొని తొలకరి వానలు దేశంలో దిగే వరకు నిత్య ఆడ మగ పిల్ల జల్ల అంతా మస్తుగా తాగుతూ తందనాలాడు కొట్టుకుంటూ తలలు పగలగొట్టుకుంటూ జీవితాలు ఆనందంగా గడిచి వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం వేసవిలో తుమ్మపూడి పొలాలు దక్షిణం నుంచి చెంచులు, ఉత్తరం నుంచి కోయలు వచ్చి తమ గుడిసెలు దేవరాలు వేసుకున్నారు. ఈ చెంచులు నిజమైన శ్రీశైలపు చెంచులు కాదు. ఈ కోయలు నిజమైన భద్రాచలం కోయలు కాదు. ఈ చెంచులు నెత్తిన నమలీకలు తగిలించుకొని గ్రామాల్లో భిక్షాటనం చేస్తారు. ఈ కోయలకు మందుల వాళ్ళని కూడా పేరు. బట్టీలు పెట్టి ఆయుర్వేద మందులు, రసభస్మం, శంకుభస్మం, పగడభస్మం, ఖాండవ మొదలైనవి తయారు చేసి గ్రామాల్లో తిరుగుతూ వాత నొప్పులకు, వాయు నొప్పులకు, చెవి పోట్లకు, కేళ్ల నొప్పులకు మందులని కేకేస్తూ మందులు అమ్ముతూ ఉంటారు. ఇవి కాక జున్ను, పావుదారు అనే పసిపిల్లల వ్యాధులకు పనికి వచ్చే మందులను కూడా అమ్ముతారు. కాకులకు మందు పెట్టి వాటిని చంపి తింటారు. జముడి చెట్టు పాలను అన్నంలో కలిపి కాకులకు పెడితే అవి తిని వెంటనే చచ్చిపోతాయి. ఆడవాళ్ళని పెత్త అని, మగవాళ్ళని పుంజు అని పిలుచుకుంటారు వాళ్ళు. ఆడవాళ్ళు గ్రామంలోకి మందులు అమ్మటానికి వచ్చిన గ్రామంలో కుర్రాళ్ళు వాళ్ళ వెంటబడి పెత్త నీ దగ్గర మరుగు మందున్నదా అని అడిగేవాడు. అందుకు వాళ్ళు సమాధానం చెప్పేవాడు, దుడ్డే డబ్బే మరుగు మందు. కొందరు జానలు ఈ గ్రామీణ యువకులను మరుగుమందు అనే దేనిలో వాళ్లలో చేతిలో పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తూ నిత్యం సాయంత్రం నేను కొందరు మిత్రులు వెళ్ళి ఊరి బయట వాళ్ళ డేరాల దగ్గర కూర్చొని వాళ్లతో కబుర్లు కాకరకాయలు మాట్లాడు. నాటి సాయంత్రం మేము అక్కడ కూర్చొని ఉండగానే కొందరు కోయ మగాళ్ళు చేతుల్లో లాగుపాటి కర్రలు తీసుకొచ్చి వచ్చి రావటంతోనే అక్కడ ఒక గుడిసె దగ్గర పాడుకుంటూ కూర్చొని 18 ఏళ్ల యువతి అమాంతం చేతుల్లో పైకెత్తుకొని పరుగు తీసే ప్రయత్నం చేసి కోయ గుడారాల్లో అల్లరి రేయి. పెద్దలు పిన్నలు ఆడ మగ అంతా వచ్చి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ మీద తిరగబడి వాళ్ళు ఆ యువతిని దించి మిగతా వాళ్లతో దెబ్బలాట ప్రారంభించి కొత్తగా వచ్చిన 7-8 మంది మధ్య వయస్సులో ఉన్న మంచి బలశాలురు వాళ్ళు కర్ర తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ బుర్ర బద్దలు కొడుతున్నారు. ఆడవాళ్ళు కూడా కర్రలు తీసుకొచ్చి ఈ కొత్తగా కొట్టిన స్వయంగా దెబ్బలు తిని పారిపోయారు. కోయల సహాయానికి చెంచులు కూడా కర్రలు తీసుకువచ్చి వచ్చిన వాళ్ళని మూది పారేసి అందరూ యోధులతో గెలవదాల కొత్తగా వచ్చిన తలల నుంచి కారే నెత్తులతో పారిపోయారు. ఇలా ఆ పారిపోయే వాళ్లను వెంబడించ విజయ గర్వంతో తామే తలల నెత్తులు తుడుచుకొని అక్కడి వాడు ఇక్కడే ఉండిపోయారు. ఈ ఆటవిక జాతుల శరీరాలకు ఎంత పాత బలమైన గాయాలు తగిన రెండవ రోజుకే మానిపోతాయి. ఈ దెబ్బలాటకు పూర్వగాథ నాకు కొంత తెలుసు, కానీ అది అంత తాజా దాకా ముదురుతుందనుకోదు. ఆ 18 ఏళ్ల యువతికి పెళ్ళై ఏడాదై వరుడు అంతగా ప్రయోజకుడు కాదు. అతడంటే ఆమెకు మోజు లేదు. వీళ్లలోనే ఉంటున్న మరో యువకుడి మీద ఆమెకు మోజు. అందువల్ల పెళ్ళయిన కొత్తలో ఏ 4 రోజులో ఉండి వచ్చింది అత్తారి. మళ్ళీ అత్తారింటికి పోక ఇక్కడే ప్రియుడితో కాలం గడుపుతూ. ఈ చర్య ఇక్కడున్న వాళ్ళందరికీ ఇష్టం లేకపోయినా అందరూ గుంభనగా ఉన్నారు. ఇదివరలో అత్తమారి తరపు వాళ్ళు రావడం, పెద్దల ఎదుట పంచాయతీ పెట్టడం మొదలైనవన్నీ అయిపోయాయి. కానీ వాటి వల్ల ఏం ప్రయోజనం కుదరల. ఈక దౌర్జన్యంతో యువతిని ఎత్తుకుపోవడం మాత్రమే మిగిలిందని వచ్చారు. ఈ దేశ దిమ్మరులకు హిరాస్తులుండవు, చరాస్తులుంటాయి. గాడిదలు, పందులు, కోళ్ళు, కోడిగుడ్డు తినటానికి ఉపయోగపడి వీళ్ళు ప్రతిరోజు వేట చేసి ఉడతలను,
ఉడుములను కుందేళ్లను ఏవో తెచ్చుకొని కాల్చి కానీ వండి కానీ తింటూనే ఉంటారు. వీళ్ళ మజిలీ వేసిన చోట్లలో తమ పందులను కాపాడుకోవడం ఒక పెద్ద చిక్కు. రాత్రిపూట పందులు వెళ్ళి గ్రామంలో రైతుల తోటను పాడు చేయడం, నారుమళ్లలో నారు నాశనం చేయడం, తెల్లారిన తర్వాత వీళ్ళని పిలిపించి రైతులు దండించడం, లేక రాత్రిపూట పొలంలోకి వచ్చిన పంది ఈతలతో పొడిచి చంపడం జరుగుతుంది. ఒక రాత్రి వాళ్ళ పందులు చాలా మా తోటల్లో పడి కాయలన్నీ పాడు చేశాయి. మా పెదనాన్నగారు ఆగ్రహులైపోయి పందులను పొడిపించడానికి సన్నద్ధులయ్యారు. కానీ నేను ప్రమోయం చేసుకోవడంలో ఘోరం జరగకుండా కోయ యువతికి మళ్ళీ పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. పురోహితుడు మంత్రాలు అవసరం లేకుండానే తంత్రాలతో పెళ్లి జరుగు. వేళ నిమిత్తం కూడా వాడు ఇతరుల మీద ఆధారపడి ఉండరు. డప్పులు జోళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటాయి. మరుసటి రోజు సాయంకాలం మళ్ళీ గుడారాల వైపు వెళ్ళే వరకు నూతన వధూవరు చేతులు పట్టుకొని మైదానంలో విహారం చేస్తారు. మమ్ము చూసి మా వైపుకు ఉభయులు చేతులెత్తి తలలు వంచి నమస్కారం. అంతా నాటకీయ రమ్యంగా ఉంది. తమ పెళ్లి సమయాన రాత్రి మేము ఉండలేకపోయినా సరే అని ఎందుకు ఉండలేదని ప్రశ్న. అవసరమైన పని ఉండి వచ్చేశాము. ఆ నూతన దంపతుల ఉత్సాహం, ఉల్లాసం, పరస్పర అనురాగం, సంతృప్తి చూస్తుంటే మా సంతృప్తి ఎక్కువ. వేసవి ఆఖరులో ఇళ్లతో కూడిన గాలి దుమ్ములు, జల్లులతో కూడిన గాలి దుమ్ములు భీకరంగా ఉంటాయి. మామిడి కొమ్మలు విరిగిపోవడం, కాయలు రాలిపోవడం, మామిడి తోటల నిండా గ్రామంలోని పిల్లల కోలాహలం. సాధారణంగా ఈ గాలి దుమ్ములు సాయంత్రమే వీస్తూ ఉంటాయి. ఆ సాయంత్రం గాలి దుమ్ము కొద్ది చినుకులతో కూడుకున్న గాలి దుమ్ము మామిడి చెత్తనే కాక ఇతర చెట్లను కూడా కూల్చేసింది. కొంతసేపటి గాలి వేగం పెరిగి దుమ్ము మందం ఎక్కువ అయిపోయి పాకలు, గోయల గుడారాలు కూడా వాటి దెబ్బతిన్నాయి. ది సమ్మర్ స్టామ్ అనే ఒక కవిత రాశారు దీని మీద. అది త్రిపద 3 పాదాలకు అంత్యప్రాసలుంటాయి. ఏదో రైటర్ వేన్లో తమాషాగా రాసి. ద కామ్ బిఫోర్ స్టామ్ turned into storm after calm. To the perspiring it became a bomb. Rose in the sky columns of dust, blew violently the currents of gust. Weather grew wild without a rest. Blown away all the roofs of huts, thrown away the palms of nuts. Resulted in vain all the human wish. The dust cloud mixed with the rain cloud. With a flash of lightning, thunder roared aloud. To the furious nature, the afraid bowed. Again the gusts of wind blew in violence. The birds shivered in silence. The fallen jasmines and spread fragrance. The sun went down in the west. Velocity of the winds found a rest. The eagle searched its fallen nest. చీకటి పడే లోపల గాలి ఆగిపోయింది. దుమ్ము తగ్గింది. మేఘాలు కరిగిపోయాయి. చినుకులు లేవు. ప్రకృతి ప్రశాంత రూపం పొందింది. యుద్ధం ఆగిపోయిన తర్వాత ప్రదేశాలు ఎలా ఉంటాయో ఎన్నడూ చూడలేదు. కానీ ఈ గాలి దుమ్ము ఆగిపోయాక ప్రకటించిన ప్రకృతిని చూస్తే యుద్ధం ఆగిపోయిన ప్రదేశాలు కూడా ఇలాగే ఉంటాయనిపి. పడిపోని వాళ్ళ ఇల్లు, పడిపోయిన ఇళ్ల వాళ్ళను చూసి జారిపడ్డ వాళ్ళు వీళ్లను చూసి ఈర్ష్య చెందటం జరుగుతుంది. వర్షపు జల్లులు లేని గాలి దుమ్ముతో ఒకసారి అగ్ని ప్రమాదాలు జరగటం కూడా జరుగుతుంది. అటువంటి గాలి వేగంగా గ్రామంలోని ఒక మూల ఇంటికి నిప్పు అంటుకుంటుంటే ఆ గ్రామం మొత్తం దగ్ధమైపోయి. ఆ సాయంత్రపు గాలి దుమ్ము ఆగిపోగానే కోయలు, చెంచులు ఏమైపోయారో చూడటానికి వెళ్ళాం.
ఆ గుడారాలు నేలబారుగా ఎత్తు లేకుండా ఉన్నందున వాళ్ళకెవరికి నష్టం జరగదు. మేము వస్తే మమ్మల్ని చూసి నమస్కారం చేసి భయంకర వాతావరణం రక్షణ పొందటానికి ఒకరు పడి మరొకరికి శరణ్యం నూతన దంపతులు. వాటి చివరిది 39. మనమంతా ఒక్కటే. ఈ మధ్య మిగతా రచనల కంటే ఉత్తరాల రచన ఎక్కువైపోయింది. మిగతా రచనల కంటే ఒక భిన్నమైన ఆనందం ఉత్తరాల రచనలలో లభిస్తుంది. ఒక ఆమె రాసింది విశ్వవిద్యాలయంలో తెలుగు తీసుకొని చదువుతున్నది. ఆమె రాసింది చాలా రోజులకు రాస్తానని చెప్పి కూడా ఇంత ఆలస్యం చేసినందుకు ఏమనాలో తెలీదు. ఈ మధ్యనే మా MA ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ క్లాస్ వచ్చింది. నేనేం చెయ్యాలనేది పెద్ద సమస్య. PhD చెయ్యాలో ఉద్యోగం చెయ్యాలో రెండు చెయ్యాలో నిర్ణయించుకోలేకపోతున్నా. వాల్టేర్లో రీసెర్చ్కి అప్లికేషన్ పెట్టాను. అక్కడ నాకు పని లేదు, తీరిక లేదు. ఏం చెయ్యకుండానే కాలమంతా గడిచిపో. రేపటి నుంచైనా సాహిత్యం చదవాలనుకోండి. 22వ తేదీ కాజీపేట వెళ్ళి ఒక రోజు ఉన్నా. ఈ నెలంతా అక్కడే ఉన్నా. దీనికి జవాబు రాసి తర్వాత నిర్మల్ నుంచి మరో జాబ్. దానికి జవాబు రాసి ఈ శరత్తు రాబోతుందన్నావు. రాబోయేది శరత్తు కాదు శిశిర. వెళ్ళిపోయింది శరత్. జరుగుతున్నది హేమంతం, హిమవంతం. విదేశాల్లో ఆకురాలే కాలం శరత్. మన దేశంలో ఆకురాలే కాలం శిశిర. శరత్తులో కూడా కొన్ని చెట్లు ఆకులు రాలుతాయి. నిర్మల నుంచి మళ్ళీ చాలా కాలానికి ఉత్తరం వచ్చి మళ్ళీ చాలా కాలానికి రాస్తున్నాను. ఎప్పటి నుండో వాల్తేరు వెళ్ళిన తర్వాత వ్రాయాలనుకుంటూ ఊరుకున్నా. ఇన్నాళ్ళు నేనిక్కడ PhD కోసం రీసెర్చ్లో చేరా. నందిచూడుడి గురించి థీసిస్ రాయాలి. అతడు రాసిందొక్క కుమార సంభవం, కానీ అందులో కొరుకుడు పడని విషయాలు చాలా ఉన్నాయి. ఇక కవికాలం పెద్ద వివాదగ్రస్తమైనది. మతాన్ని గురించి కూడా కొంత చర్చ. దీనికి రాసిన తర్వాత నిర్మల నుంచి మళ్ళీ పూల మొక్క చిత్రణలో వచ్చిన మీ ఉత్తరాన్ని చూశా. విప్పి చూడగానే మొదట రంగురంగుల పువ్వులు కనపడ్డాయి. కానీ బ్లేక్ అన్నట్టు ఇసుక రేణువులు. ప్రపంచాన్ని అడవి పువ్వులో స్వర్గాన్ని దర్శించడం నాకు చేతగా. యూనివర్సిటీ నుంచి నిర్మల తుమ్మపూడి వచ్చింది. ఉత్తరాలు రాసి ఇక ఉత్తరాలు వ్రాయలేక ప్రత్యుత్తరాలు అందుకోలేక స్వయంగా ప్రత్యక్షమై సాయంత్రం అందరూ బయలుదేరి తోటలకు కాలువ వైపు తిరిగి వచ్చారు. రాత్రి భోజనం తర్వాత నిర్మలతో సాహిత్య గోష్ఠి. ప్రాచీన సాహిత్యంలో అలంకారాలు, వాటి ప్రయోజనాలు, సాదృశ్యం లేకుండా ఒక వస్తువును కానీ ప్రదేశాన్ని వ్యక్తిని కానీ వర్ణించడానికి అవకాశం లేదా అనేది అటు ప్రాచీన సాహిత్యాన్ని ఇటు ఆధునిక సాహిత్యాన్ని కూడా ఆక్రమించుకు కూర్చున్నదని మొదలైన విషయాలెన్నో మాట్లాడు. విజ్ఞాన శాస్త్రాలకు దేశభేదాలు తక్కువ, కాలభేదాలు ఉండదు. కానీ కళలలో దేశభేదాలు ఎక్కువ, కాలభేదాలు తక్కువ. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు అనే వైజ్ఞానిక సత్యం అన్ని దేశాల్లో ఒక రెండు కలిసి 4 అవుతుంది. అది ఏ దేశంలోనే. కానీ కళలలో మాత్రం ప్రత్యేకించి చిత్ర కళలు ఆ దేశ విభేదం ఒకే వస్తువును ఒక దేశపు చిత్రకారుడు ఒక విధంగా, మరొక దేశపు చిత్రకారుడు మరొక విధంగా చిత్రిస్తారు. అంతేకాదు ఒక దేశంలోని చిత్రకారులే ఒకే వస్తువుని చిత్రిస్తే ఎవరి విధానం వాళ్ళదిగానే ఉంటుంది. వస్తువు ఒకటి అయినా రూపభేదం కలప. ప్రసంగాన్ని ఈ విధంగా ముగించి శైలిలో, ప్రక్రియలు, చిత్రణ సాధనాలు ఎన్ని భేదాలు ఉన్నా తదితర కళాస్రష్టల రసతన్మయతను ప్రస్ఫుటింప చేయటమే వీళ్ళ కళాభిజ్ఞుల యొక్క లక్ష్యం. కనుక చిత్రకారుల లక్ష్యం ఒకటే, అదే రసతన్మయత, తన్మయత. అందుకే అనిపిస్తుంది మనమంతా
ఒకటే చిత్రకళలు అని. కనుక ఈ రేడియో ప్రసంగం విని సహృదయులు చాలామంది ఉత్తరాలు, వాటిలో ఒక మిత్రుడి ఉత్తరంలో వాక్యాలు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. ఆయనే సుప్రసిద్ధ రచయిత అమరేంద్ర. ఆయన ఏది మాట్లాడినా ఏది రచించిన ఒక విశిష్ట విధానంలో, ఉత్కృష్ట ఉన్నత విధానంలో ఉంటుంది. అమరేంద్ర అంటే సామాన్యంగా లలితంగా మధురం ఆయన జీవితమే. ఆయన ఉత్తరంలోని ఒక వాక్యం స్మరణీయం. రూపరత్నం కోసం రూపసాగరంలో వలలు వేసే జాలరులు కళాస్రష్ట. అమరేంద్ర గారి ఈ వాక్యాన్ని ఎందుకనో నాకు ఇంగ్లీష్లో మార్చాలి అని అనిపించింది. ఆర్టిస్ట్స్ ఆర్ ద ఫిషర్మెన్ హూ కాస్ట్ దేర్ నెట్స్ ఇన్ ది ఓషన్ ఆఫ్ ఫార్మ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ది ఫార్మ్లెస్ జెమ్. రూపరత్నం కోసం రూపసాగరంలో వలలు వేసే జాలరు కళాస్రష్టలు. ఒకనాటి ఉదయం నేను భోజనం ముగించుకొని బయటికి వస్తుంటే కారు వచ్చే, అందులో ఒక అపరిచిత వ్యక్తి దిగారు. పరిచిత వ్యక్తి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు. అపరిచిత వ్యక్తి తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నేను దూరాన్ని నుంచి చూసి ఆసంత జానకరాం అనుకో. కాళోజీ నామం వినటమే కానీ రూపం చూడటం అదే. ఈ ఆహ్వానం లేకుండానే వచ్చానన్నాడు ఆయన. మీరు వచ్చిన తరువాతనే ఆహ్వానించాలనే ఉద్దేశంతో ముందుగా ఆహ్వానించలేదన్నాను. గొర్రెపాటి వారి మరొకసారి మృదువైన, ఒకేసారి కటువైన హాస్యోక్తుల ముగ్గురం కలిసి భోజనాలు ముగించి, భోజన సమయంలో శాఖపాకాల గురించి కాళోజీ ఎన్నో నవ్వించే విషయాలు చెప్పారు. కాళోజీ వ్యక్తిలో కొత్త అనేది ఉండదు. ఎంతకాలం నుంచో పరిచయమైన వ్యక్తిలా ఆయన సంచరిస్తారు, ఇతరులను సంచరింపచేస్తారు. ఆయన కవిత లోకాచార పోకడలను వ్యంగ్యంగా చిత్రిస్తారు. లోకాన్ని వ్యంగ్య రూపంలో చూడటంలో ఆయనకు ఆనందం. కాళోజీకి వినే అలవాటు తక్కువ, వినిపించే అలవాటు. జర్దా కలిసిన తాంబూలాన్ని 24 గంటలు నములు, మధ్య మధ్య వచనం మాట్లాడు, కవితలు చదువు, కాలం గడపడం ఆయనకు ఆయన శైలి శక్తివంతమైంది, ప్రచారాత్మకమై, అక్కడక్కడ రాజకీయ చైతన్య మిశ్రితం. ఆయన పదాలకు పదునెక్కు, ఆయన భావాలకు బరువెక్కు. గొర్రెపాటి వారు నేను కాళోజీ కలిసి ఆ రోజంతా సందడి చేసి వెళ్ళిపోయారు. అతిథులు రాకముందు ఇల్లు మౌనం, వెళ్ళాక కూడా మౌనం. కాళోజీ కవిత్వాన్ని గురించి డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగా తుమ్మపూడి వచ్చినప్పుడల్లా గొప్పగా చెప్పేవారు. కాళోజీ కవితను గురించి మాత్రమే కాదు, కాళోజీ గురించి కూడా అదే విధం. ఇప్పుడు కవిని ఆయన కవితను కలిసి చూశారు. ఐవిఎస్ అచ్యుతవల్లి వ్రాసే కథానిక ఒక ప్రత్యేక మనస్తత్వాన్ని, తమాషా సామాజిక చిత్రణ కలిగి ఉంటాయి. ఆమెతో ఉత్తరాల ద్వారా పరిచయం ఏర్పడింది. చాలా ఉల్లాసమైన, ఉత్సాహమైన ఉత్తరాలు రాస్తూ అచ్యుతవల్లి తన మిత్రురాలి చాగంటి రుక్మిణి అనే ఆమె ఉత్తరాల ద్వారా పరిచయం చేసి, చారుణి అనే పేరుతో ఆమె అప్పుడప్పుడు కథలు రాస్తూ, ఉత్తరాల ద్వారా పరిచయమైన వాడు ప్రత్యక్షంగా కనిపించనంత వరకు వారు ఒకరినొకరు అదృశ్య రూపులుగానే ఉండిపోతారు. తీరా ఒకరు ప్రత్యక్షంగా చూసుకుంటే కల్పనా సౌధాలు కూలిపోతాయి. రేపు ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి బెంగాలీ దేశం అనేటువంటి ఆయన కవిత్వాన్ని గురించి రేపు ఆయన చెప్తారు, మనం వింటాం.